బర్త్డే కూడా పిల్లలతో వీడియో చేయాలి అనుకుంటున్నాం. దానికి మీరు ఏమంటారో కామెంట్ చేయండి. ఈ వీడియోకి వచ్చిన లైక్లను బట్టి కామెంట్లు బట్టి డిసైడ్ అవుతాం. మా ఇష్టం అయితే ప్రతిసారి కూడా అమ్మ మేము వీడియో చేస్తామమ్మా, అమ్మ నేను కూడా చేస్తానమ్మా, నేను కూడా తింటానమ్మా, నాకు బిర్యానీ ప్లేట్ ఇవ్వండి అమ్మా అని అడుగుతా ఉంటది. అమ్మ నువ్వు తినలేవమ్మా, వీడియోలో ఫాస్ట్ గా తినాలి, నువ్వు తినలేవమ్మా అని మేము ఇద్దరం సర్ది చెప్తాం అనమాట. ఈసారి ఈ వీడియోకి వచ్చే వ్యూస్ ని బట్టి కామెంట్స్ ని బట్టి అయితే నెక్స్ట్ సాటర్డే మళ్ళీ ప్లాన్ చేస్తాము. ఈ వీడియోకి ఒక 1000 లైక్స్ అయినా ఇవ్వండి. అమ్మో మరి హాయ్ హలో అండి, ఈరోజు ఫుడ్ ఛాలెంజింగ్ అయితే అదిరిపోయిందండి. చూసారు కదా స్టార్టింగ్ టైంలో చాలా అల్లరి చేస్తున్నారు. మా రిష్కా ప్రతిరోజు అడుగుతుందండి, అమ్మ నేను ఫుడ్ ఛాలెంజింగ్ వీడియో చేస్తాను, రోజు మీరు వీడియో చేస్తారు కదా అని. పిల్లలతో ఫుడ్ ఏం చేస్తామని ఈ రోజు ఐస్ క్రీమ్ తో అయితే ప్లాన్ చేసామండి. ఐస్ క్రీమ్ తో ఫుడ్ ఛాలెంజింగ్ వీడియో అవుతుందన్నమాట. మా పిల్లలతో కలిసి మా రిష్కా ఆశగా చూడండి ఎంత ఎక్సైట్మెంట్ తో ఉన్నారో. పిల్లలకి ఇష్టమైన స్నాక్స్ లో ఐస్ క్రీమ్ కూడా ఒకటి కదండి. అయితే ఇది హెరిటేజ్ వాళ్ళవి ఐస్ క్రీమ్స్ అండి, హెరిటేజ్ కంపెనీ అనమాట. ఇది 10 రూపాయలు అండి. ఇది మినీ చాకోబార్ అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. అంటే మనకి పిల్లలకి అస్తమానం పెద్ద పెద్ద ఐస్ క్రీమ్స్ కొనిచ్చేకర్ లేకుండా ఏడ్చినప్పుడు అలా 10 రూపాయల ఐస్ క్రీమ్ కొనిస్తే సరిపోతుంది అనమాట. ఇంత ఉంటది, చాలా బాగుంటదండి, చాలా క్వాలిటీగా ఉంటది. ప్రమోషన్ చేస్తామండి. బాబు గారికి చంద్రబాబు గారికి ఫ్రీగా, భువనేశ్వర్ గారికి ఫ్రీగా అంటే మంచిగా ఎప్పుడు నలుగురికి చెప్పాలంటారు కదా. ఐస్ క్రీమ్ బాగుంది అందుకే నలుగురికి చెప్తున్నాను. తెలుసు మేము అస్తమానం తెచ్చుకుంటామండి, బాగుంటది. చాలా చాలా క్వాలిటీగా ఉంటుంది, చాలా క్వాలిటీగా ఉంటుంది, చాలా క్వాలిటీగా ఉంటుంది. అయితే ఇంకా స్టార్ట్ చేసేద్దాం. నేను మాట్లాడితే ఐస్ క్రీమ్ మళ్ళీ కరిగిపోతాయి కదండి, అందుకే తింటూ మాట్లాడుకుందాం. ఈ రోజు మా పిల్లలు కూడా మాట్లాడతారు. హరిష్క అయితే చాలా ఎక్కువ మాట్లాడుతుంది. చూడండి ఎంత బాగుందంటే, ఇది కోన్ ఐస్ క్రీమ్. ఇది రిష్క నేను చెప్పిన ఇది ఆల్రెడీ సిద్ధంగా ఉన్నాయండి కరగడానికి. ఇచ్చుకో అమ్మా, పట్టుకోదా రిష్క, ఇదిగో తినాలి. ఫస్ట్ ఎవరు తింటే వాళ్ళకి మళ్ళీ సెకండ్ ఐస్ క్రీమ్. ఓకే తింటారా రిష్క? ఇది సిద్ధంగా ఉన్నాయండి, కానీ చాలా బాగున్నాయి. మనకి ఐస్ క్రీమ్ తినాలని క్రేవింగ్స్ ఉంటాయి కదండి చాలా మందికి, ఎక్కువ తినకూడదు అని అనుకున్నప్పుడు ఇలా ఆ కోరిక అక్కడితో అయిపోతుంది అనమాట. ఆష్క బాగా మ్యాష్గా తింటుంది చూడండి. ఒక తినడం కూడా ఒక కలగా తింటుంది అనమాట. ఎవరు తింటారు ఫస్ట్? అయిపోయింది నాగే మిగతాన్ని. చూడండి ఎంత నీట్గా తింటుందో. ఫుడ్ని అసలు వేస్ట్ చేయదండి మా ఆష్క. అందుకే మేము మా 2 జనాలకి ఆష్క పేరు పెట్టాం. ఇదండి ఆష్క అంటే. ఓకే నేనే విన్నాయా? సెకండ్ ఇలా నాకాలండి. చెప్పు యాడ దొరికింది సంతరా ఇదే? చాలు చాలు. అంటే ఎక్కువ తింటే అవును, అంటే ఎక్కువ తెచ్చి దీంట్లో పెట్టుకొని ఐస్ క్రీమ్ ఎప్పుడు కూలింగ్లో ఉండాలి కదండి. అంటే కూలింగ్ సరిపోకపోతే ఎలాగైపోతాయి. దేన్ని వేస్ట్ చేయకూడదు. డబ్బులు ఎవరికి ఉరికి రావండి. ఇవాళ విన్ వచ్చి రిష్కా అండి. మేమిద్దరం ఎలాగో రెగ్యులర్గా రోజు చేస్తాం కాబట్టి వీళ్ళిద్దరిలో కాబట్టి రిష్కా ఫస్ట్. చూసారండి మా ఆశకి ఎంత తిందో నిజంగా నిజంగా చెప్తున్నాను.
దుబ్బడింగా ఇంకా ఏమీ సర్ది తెలియలేదు, మూతికి చేతులకి అయిపోయింది మాకు. నేను తిండి కోసమే పుట్టాను అన్నట్టు తింటదండి. అందుకే సెకండ్ ఛానల్ కి ఆష్కా ఫుడీ అని పెట్టాము మేము. ఇంకా నేను ఇదేదో ఫాస్ట్ గా కట్ చేయండి మరి, అవి చల్లారిపోతున్నాయి. సెలబ్రిటీలో కోసం సెలబ్రిటీయా? నేను కూడా సెలబ్రిటీ అవుతాను. పట్టుకో. ఐస్ క్రీమ్ నాకు చాలా ఇష్టమండి. చూడండి మా ఇష్కని చూడండి, మరి ఇష్కని కూడా చూడండి, ఎంత ఒబ్బిడిగా తింటారు ఇద్దరు. ఇది ఇంకో 5 minutes అయితే మొత్తం చారు అయిపోయింది. ఐస్ క్రీమ్ చారు, పప్పు చారు. పప్పు చారే కాదు, చిక్కగా ఉంటుంది. ఐస్ క్రీమ్ నీళ్ళు అయిపోతే ఇంత చారే. చూడండి అష్ట ఎంత బాగా తింటుంది ఇప్పుడు కూడా. తిను ఫస్ట్. నిజంగా పొగడాలని కాదండి, 10 రూపాయలకి ఏమొస్తుంది చెప్పండి? 10 రూపాయలకి ఇంత క్వాలిటీగా ఐస్ క్రీమ్, చాకోబారు, కప్ ఐస్ క్రీమ్, ఏంటది బాగా కోన్ ఐస్ క్రీమ్, ఏదైనా 10 రూపాయల్లో దొరకడం నిజంగా నాకైతే చాలా బాగా నచ్చిందండి. పిల్లలకి అంత మానం 30 రూపాయలు పెట్టి 25 రూపాయలు పెట్టి ఎక్కువ కొని ఇచ్చేసే కంటే ఇలా కొంటే సరిపోతండి. అక్కడికి వాళ్ళకి ఆ కోరిక తీరిపోద్ది అనమాట. ఇంకొక 4-5 రోజుల వరకు ఐస్ క్రీమ్ అందరూ. ఎందుకో తప్పిందండి వీడియోలో. ఎప్పుడు విన్ అయ్యేది ఆష్కాయ విన్ అవుతుంది. మరి 2 సార్లు కూడా ఇప్పుడు కూడా రిష్కాయ తినింది. పెద్ద గ్యాప్ ఏం లేదు, కానీ ఎందుకో మరి మేమైతే మాకైతే ఫాస్ట్ తినేద్ది. మళ్ళీ పక్క దగ్గరికి వచ్చేసి అడిగద్ది. చేసేసింది, తినేసింది. చూసారు కదండి, వీడియో అయితే చాలా బాగా వచ్చింది అనుకుంటున్నాను. ఏమైనా మాట్లాడా మరిష్కా? ఏమైనా మాట్లాడు. నేను ఫస్ట్ నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. నువ్వు చెప్పమ్మా. లైక్ చేయండి అని చెప్పు. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కామెంట్ చేయండి. నేను ఐస్ క్రీమ్ ఎలా తిన్నానో కామెంట్ చేయండి. చెప్పు. అలా చూసి చెప్పు. కామెంట్ చేయండి ప్లీజ్ అండి. మా అష్కమ్ కూడా కొద్ది ఇప్పుడే మాటలు వస్తున్నాయండి. మాటలు వస్తే మా అష్కమ్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూడండి ఆట అయిపోయింది, తినడం అయిపోయింది. ఇంకా అర్జెంట్ గా అయితే ఇక్కడతో దీన్ని క్లోజ్ చేసేయాలి, లేకపోతే చాలా పని పెంచేస్తారండి నాకు. మీరైతే మన వీడియోకి లైక్ అయితే ఇవ్వండి. మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఏం వీడియో చేయాలో కామెంట్ చేయండి. మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. అలాగే ఈ రోజు సాటర్డే కదండి, రేపు పొద్దున్న సండే కదా. పిల్లలు త్వరగా పడుకోకపోయినా రేపు పొద్దున్న సండే కాబట్టి అందుకే ఈ రోజు వీడియో కూడా లేట్ అయింది అనమాట. అంటే రేపు పొద్దున్న సండే కదా, బేగా లేకపోయినా గొడవ ఉండదు. నైట్ చేస్తున్నామండి ఈ రోజు. సాటర్డే నైట్ 12 అయిపోయిందండి. సండే వచ్చేసినట్టే. సాటర్డే నైట్ మేము త్వరగా పడుకోము. అయితే ప్రతి సాటర్డే కూడా పిల్లలతో వీడియో చేయాలి అనుకుంటున్నాం. దానికి మీరు ఏమంటారో కామెంట్ చేయండి. ఈ వీడియోకి వచ్చిన లైక్లను బట్టి కామెంట్లను బట్టి డిసైడ్ అవుతాం. మరి ఇష్టం అయితే ప్రతిసారి కూడా అమ్మ మేము వీడియో చేస్తాం, అమ్మ నేను కూడా చేస్తానమ్మా, నేను కూడా తింటానమ్మా, నాకు బిర్యానీ ప్లేట్ ఇవ్వండి అమ్మా అని అడుగుతా ఉంటది. అమ్మ నువ్వు తినలేవమ్మా, వీడియోలో ఫాస్ట్ గా తినాలి, నువ్వు తినలేవమ్మా అని మేము ఇద్దరం సర్ది చెప్తాం అనమాట. ఈసారి ఈ వీడియోకి వచ్చే వ్యూస్ ని బట్టి, కామెంట్స్ ని బట్టి అయితే నెక్స్ట్ సాటర్డే మళ్ళీ ప్లాన్ చేస్తాము. ఈ వీడియోకి ఒక 1000 లైక్స్ అయినా ఇవ్వండి. అమ్మో మరి ప్లీజ్ అండి. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై చెప్పండి. బాయ్ బాయ్. చూసి చెప్పండి. బాయ్.